సో కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఎవరికి సంబంధించింది వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము మాట్లాడాము, దీనిపైన మాట్లాడుతున్నామని చెప్పి బీజేపీ, అలాగే అనుభవం లేకుండా చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అందరూ వ్యతిరేకం అవుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అయితే అప్పుడు మరి కేసీఆర్ మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడింది ఏంటి, 50 ఎకరాలు చాలని అన్నారు, మరి ఇప్పుడేమో ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రకంగా అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా, ఏ విధంగా ఉంటుందంటారు, మీరు చెప్పండి. న్యాయబద్ధమైందే అంటారా ఈ నిర్ణయం? సాంకేతిక పరమైనటువంటిది లేదా ఆ భూమి దానికి సంబంధించినటువంటి యాజమాన్యం వాటన్నిటిని పక్కన పెట్టేట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగానూ సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. ఇక భూముల అమ్మకం విషయంలో ఎదుటివాడికే చెప్పేటందుకు నీతులు అన్నట్టుగా బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎదుటి వాళ్ళ గురించి చెప్తున్నారు తప్ప తమ కింద ఉన్నటువంటి నలుపుని గురించి వాళ్ళకేమి కనపడదు. ఎవరికి, ఏ పార్టీకైనా ఇప్పుడు మన 111 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి 5 ఏళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి అవసరమైనటువంటి గతిశక్తి పథకానికి నిధులు సేకరించేందుకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూములన్నిటినీ అమ్మాలని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థల భూములు లేదా ఎయిర్పోర్ట్ భూములు అమ్మాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. ఆ విధంగా ఒకసారి వివిధ కారణాలతో ఆ భూములన్నీ పోయిన తర్వాత మళ్ళా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టాలన్నా లేకపోతే ఇంకా ఇతర ప్రజా అవసరాలకు ఉపయోగించాలన్నా కానీ అవి పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము లేదా ప్రభుత్వ రంగ శాఖలు ఏం చేస్తాయి అనేటువంటిది మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ విక్రయించడంలో కేసీఆర్ ఏ విధమైనటువంటి రికార్డులు సృష్టించారో అందరికీ తెలిసిందే. వాళ్ళందరినీ విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేదో సామెత ఉంది కదా, కోడలకి బుద్ధి చెప్పిన అత్త ఏం చేసింది అనేటువంటి సామెత ఉంది కదా, మరి అదే చేస్తున్నారు. ఒక రోడ్డు విస్తరణలో ఏదైనా ఒక చెట్టు లేదా 2 చెట్లు, కొన్ని చెట్లు నరికేయాల్సి వస్తే దాన్ని అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, స్థానిక సంస్థలైనా. కొన్ని సందర్భాల్లో చూసాం, ఆ చెట్లన్నింటినీ కూడా మొత్తంగా వేళ్లతో సహా పెగలించి వేరే చోట ప్రతిష్ఠించి దాన్ని కాపాడినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ప్రభుత్వ పెద్దలు మరి ఆ చిన్న విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది కదా, మీరు చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ తీసుకున్నారా అని అడిగింది. భూమి ఎవరిదా లేదా అనేటువంటి జోలికి వెళ్ళ దానికి మీరు చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా, 3 రోజుల్లో అన్ని చెట్లు ఎట్లా కొట్టేస్తారు, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవడానికి ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మనం తర్వాత చూస్తాం. రెండోది, అన్నింటికంటే ఇంత రచ్చ జరిగి సరే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్లే రక్షించినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ బహుశా రూముల్లో పడి నిద్రపోతున్నట్టుగా ఈ రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు కనుక నమ్మేట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఏం పట్టించుకోలేదు, ఏం ఆందోళన చేయలేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సరే, అది లోకానికి తెలుసు కనుక దాని గురించి నేను మాట్లాడి ఒక కమిటీని వేస్తారట. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆ వేసేదేదో దీని మీద వివాదం ప్రారంభమైనప్పుడే దాని గురించి చర్చించడానికి పార్టీలతో చర్చిస్తారా, లేదా విద్యార్థి సంఘాలతో చర్చిస్తారా, లేకపోతే ఇతర పర్యావరణవేత్తలతో చర్చిస్తారా, ఎవరితో చర్చిస్తారనేది అప్పుడే ఎందుకని చేయలేదు, ఇప్పుడు ఎందుకని మంత్రులతో కమిటీ ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ప్రభుత్వానికి? అంటే బుల్డోజ్ చేద్దనుకున్నాను అనమాట. బుల్డోజ్ చేయడం, ఈ బుల్డోజ్ చేయడంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు ఏమి తక్కువ తింటలేదు. ఎవరికి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటిది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మరి కోర్టుకు వెళ్ళినప్పుడు హెచ్సియు ఎందుకు జోక్యం చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. హెచ్సియు ఎందుకు జోక్యం చేసుకోలేదని చెప్పబోయే ముందు మరి మీరు మీ ఆందోళనలో ఉన్నటువంటి భూములు ఇచ్చేటప్పుడు మీరెందుకు, పోనీ అదే రాష్ట్ర ప్రభుత్వం కదా, కాంగ్రెస్ పార్టీయే కదా దాని మీద కేసులు వేసి ఆ భూములను రద్దు చేసి వేరే ప్రైవేట్ సంస్థకి ఇచ్చినటువంటి దాన్ని
అప్పుడు మరి హెచ్సివి తోటి వీళ్ళెందుకు సంప్రదించలేదు అనేటువంటి ఒక సమస్య అయితే, సాంకేతిక పరంగా చూసేట్లయితే అసలు హెచ్సియుకి ఒక సెంటు భూమి లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక సెంటు భూమి లేదు. ఇప్పుడు మొత్తం అది రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే ఉంది. మాకు అవసరం ఇది ఖాళీ చేయాలంటే మరి సెంట్రల్ యూనివర్సిటీ ఖాళీ చేయాల్సిందే. ఆ మాట అనగలరా? అంటే సాంకేతిక పరమైన మరి ఎందుకని రిజిస్టర్ చేయలేదు ఆ భూమిని? వాటిని ఒకవేళ రిజిస్టర్ చేయనప్పుడు మరి ఆ భూమితోటి గతంలో ఎలినేట్ చేసి మేము ప్రభుత్వమే దానికి బదులుగా గచ్చిబౌలి మన గోపన్నపల్లిలో భూమి ఇచ్చిందని చెప్తున్నటువంటి వాళ్ళు మరి హెచ్సికి ఏమి సంబంధం లేకపోతే వాళ్ళతోటి ఎందుకు చర్చలు జరిపారు? వాళ్ళ పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు ఆ భూమిని ఎలినేట్ చేయడానికి? అప్పుడు తప్పు చేశారా, ఒప్పు చేశారా? హెచ్సియు అధికారులు సీరియస్ గా పట్టించుకోలేదా? లేకపోతే ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేశారా? అవన్నీ ఇప్పుడు తవ్వుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ జరిగింది ఏమిటి? ఆ హెచ్సియు ప్రమేయంతోనే ఎలినేషన్ జరిగింది, వేరే వాళ్ళకి కేటాయించారు, రద్దయి ఇవన్నీ వచ్చినాయి. ఆ భూమికి మరి హెచ్సియు పేరుతో ఎందుకు ఇక్కడ సుప్రీంకోర్టు ఇలా చేయొద్దు ప్రభుత్వమే ఉంది కదా కోటేశ్వరరావు గారు, ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినాక కూడా ముట్టుకోవద్దు, ఈ పని చేయొద్దు అన్నాక కూడా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు. ఆ సెంట్రల్ యూనివర్సిటీ భవనాలు కడతా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఆ ఏఎంజీ సంస్థ కానీ అప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు అంత తేలిగ్గా దొరకవు గనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము విజ్ఞతతో వ్యవహరిస్తే సుప్రీంకోర్టులో పరువు నిలబడుతుంది. లేకపోతే సుప్రీంకోర్టులో దానికి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగలటానికి అక్కడ రంగం సిద్ధమైందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే ఓకే